గోవింద 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 గోవింద.
గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదగే నిదగేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు, కోరికలను, ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శుభోదయంగా సమస్త ప్రాంతాల నుంచి కదలి వచ్చినటువంటి ఆ వైకుంఠనాథుని భక్తులందరూ కూడా అద్భుతమైనటువంటి భక్త సంకల్పపూర్వకంగా తమ తమ కామనా విశేషాలను స్వామివారికి విన్నవించుకుంటూ నిత్య కళ్యాణోత్సవ విశేషంలో ఈ
ఆషాఢమాస కృష్ణపక్ష చతుర్థి తిథి నాడు చక్కని సోమవారం ప్రాతకాలానంతరం సాగినటువంటి సేవా విశేషంలో మంగళప్రదంగా సాగేటువంటి స్వామివారి కళ్యాణంలో పాల్గొంటూ భగవంతులను చక్కగా ప్రార్థిస్తున్నటువంటి శుభక్షణాలు. అదిగో దేవదేవుడు తమ నిత్య కళ్యాణాన్ని ఆరంభించుకుంటున్నారు. గోవింద విజ్ఞోపశాంతకే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే దేంకరికం స్మరామి శౌతస్మార్తాదికం కర్మణికరం येन సూత్రం తస్మై సమస్త వేదార్థవిదే వికనసే నమః శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం తస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తే భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుం నితాం ప్రాణానాగమ్యాం. अस्यां श्रोतो श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकासगोच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्कर्माङ्गं रक्षाबन्धकर्माङ्गमुपासनाग्नौ आघाकर्माङ्गं माङ्गल्यर्णकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसद्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये आदौ विश्वक्सेनाराधनं करिष्ये पदङ्गं करकाराधनं करिष्ये ओं धारासमानुषेषो सरत्सरित्स परिपूर्तेषु अपोभिघ्नं प्रतिपादयिष्ये गृणोमि दत्ताकं सुदृकं शर्म हितमापस्वा शिवतमा शान्ता शान्तमा शुभा शुतमा पूता पुततमा पुण्या पुण्यतमा मेत्या मेतितमाम् अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ओं एते शतं वर्णये सहस्रं मिक्तिका पाठामृता पुरुत्रा तेभ्यस्ते देव अमुञ्चन्द्रवरदस्स्य नरके पाञ्चभौतिकमवाहयामि जले वर्णमवाहयामि पचे समवाहयामि वक्तामृतमवाहयामि कलस्त्रिमवाहयामि वरुणाग्रमः हितमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनं चतुर्बाहं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्पर्ववाहनं वमाग्नेयो यस्मात् जामहे त्वा विश्वे सदात्मं महितो न शम्भो परजन्त विरदत्तां प्रेषामदेशपदानामनादिः यामेशस्तां दलितां दधातो पद्माकरमण्डले ओं षट्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपायनमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जयामवाहयामि विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्षेणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भवद्गुणज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाचतां सुपुण्याहं करोमि कुरुष्म वसुधप्रोक्षितम् अस्तु प्रजापतिप्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तघोरान् साम्यन्तपापान् साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सतताभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदते पदं समोढमस्य वागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः धर्माणि धारयन् विष्णो कर्माणि पश्य जगतो वदानि वस्पसे हिन्दस्य गज्जस्य तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादं तद्विप्रासौ विपण्यवो जाग्रवाकं वस्य विन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेऽपि शृणुगामदेवा भद्रं पश्येमाक्षविदत्राः स्तरैरङ्गै एतष्टवाकं तस्तनोभिर्वशेमदेव गितं यदागहो वदमिण्णशरथो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां
पुत्रासो यत्र पितरो भवन्ति मानो मद्या रीरिषता गर्गन्तो अदन्तरक्षमदन् माता सविता सपुत्रः विश्वे देवादितिः पञ्चजना अदज्जदितं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतावद्विषं यदा वै सूर्यमुदेति अदनक्षत्रण्येति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वते यत्कारी स्यात् पुण्यः कुरुते प्राणानागम्य अस्यां श्रुतो श्रीनिवासपुनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यां वस्ति भवन्तो अभ्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अभ्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अभ्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धस्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्योरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु प्राणानागम्य अस्यां श्रुतो श्रीनिवासपुनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्यामस्ति भवन्तो अभ्रवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो अभ्रवन्तो कर्मणे स्वस्ति पुण्यामस्ति भवन्तो अभ्रवन्तो कर्मणे स्वस्ति रथ्यास्महव्यैर्नमसो वसद्या मित्रं देवमित्रसेगन्नो अस्तु अनुराधा नविषा वर्धकन्तः वदञ्जीवसवीराः प्राणानागम्य अस्यां श्रुतो श्रीनिवासपुनः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्णे पुण्याहं वृद्धिं भवन्तो अभ्रवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो अभ्रवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो अभ्रवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगष्टामगपवस्थानबोध्ये सातनाम् आपो जनगता जनः पवमानस्वभर्जनः पवित्रनिदर्शनिः यः पोतासपनातमां पुनन्तु मादेव जनाः पुनन्तमनबोधिका पुनन्त विश्व आगमः चदवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीच्यत् अग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते विविक्तवर्चुषे अग्नेवदमन्तरां ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुणति दैव्याघात् यस्यै भक्तिस्तनुमावितपुष्टाः तगासमाद्येषो वयज्ञस्यापदगौरहीनां वैश्वनरसविर्मापणातो पादप्राणेन शिरोमगो भूः द्यावा पृथिवीपगसापगोभिः वतावरे यज्ञगे मापुणीतां बृहद्भिः सवितस्त्रिभिः वरिशिष्टैर्देवन्दभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनतां येनापो दिव्यङ्गदः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानैरद्येति त्रिविसम्पतकम्बसं सर्वकं सबूतमश्नाति स्वरितं मातरिष्वणा पावमानैर्यो गद्येति त्रिविसम्पतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्तर्मदोदकं पावमाने स्वच्छगने गागे पयस्वती त्रिविसम्मृतवर्तः ब्राह्मणे श्रमदकम्बितं पावमाने द्विषन्तनः इमं लोकमदो अमं कामान् समर्दगन्तुनः देवी देवैः समावृताः पावमाने स्वच्छगने गाहे गतस्य त्रिविसम्मृतवर्तः ब्राह्मणे श्रमदकम्बितं येन देवा पवित्रेण आत्मानं प्रदेशदा तेन सहस्रधारेण पावमान्यपुणन्तमां प्राजापत्यं पवित्रम् अदोद्यामकं विरण्मयं तेन ब्रह्मविदो भयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु नीति सगमा पुनातो सोमस्वस्यावरुणः समीच्या यमो राजा पुनरुपुनातमां जतवेदामोर्जगञ्चापनातो तच्छम्योरामणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपदगे दैवी शस्त्रस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातभेषजं षण्णो अस्तुद्यपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां देवार्पितो मार्जगन्तां दक्षिणागां दिशिमाशाः पुत्रो मार्जगन्तां प्रतीच्यां दिशिगृहा पठवो मार्जगन्तामदीच्यां दिश्या भवोषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां तद्यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अथोधराधरेर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां नीतोऽसृजन्तोः तमक्रतुं पश्यति वीतशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्राणा प्रवन्ति तस्मात् सप्ताचिदसमिरः सप्तजिह्वा सप्त इमे लोका युचरन्ति प्राणा गुहासगां निगिता सप्त सप्ता अतः समुद्रागः सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवस्तर्वरूपाः अतश्च विश्वावोषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां शरीरप्राणां मगिषो मृगाणां शेडो गृध्रा नागस्वधर्मना नागं सोमपवित्र मर्त्ये दिरेभन्ने अजामेकां कृष्णां बह्वीं प्रजां जलगन्तीकं स्वरूपाम् अजोह्येकोषमानोऽर्थेते जहाद्येना भुक्तवो घामजोऽन्यः अगुं सत्युषत्पदरन्तरिक्षसद्दोताभिषितो नृषत्यो महदब्जा गोजारतजा अद्रजारथं भृगत
यस्मात् जातामणिक्रियावे सभोनानि विस्मात् वरुणाकर्मः विश्वक्सेनाकर्मः पुनः पाद्यं पुनरग्यं पुनराचमणीयं समर्पयामि यदा सुखं यथास्थनं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో కళ్యాణచక్రవర్తినే నమో నమః. శ్రీవైకుంఠవిరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ తే నమః. భక్తానందప్రదుడైనటువంటి గోవిందుడు చక్కని చిరునవ్వులతో చల్లని ఆశీస్సులను అందించేటువంటి ఆ నల్లని దేవుడు, భక్తుల హృదయాలలో ఉన్నటువంటి సమస్త దుఃఖాలను దూరం చేసేటువంటి ఆ దివ్యపురుషుడు, అదిగో తమ నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ చక్కగా పుష్పాంకురారోపణం అనేటువంటి అంకురారోపణ కార్య విశేషాన్ని తన వివాహానికి తరలిరమ్మని దిక్పాలకాది సమస్త దేవతలను కూడా ఆహ్వానిస్తూ సాగిస్తున్నటువంటి అంకురారోపణ కార్య విశేషాన్ని మనం దర్శిస్తున్నాం. అచ్యుతచ్యుత హరే పరమాత్మన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణో వాసుదేవ భగవన్ అనిరుద్ధ శ్రీపతే శమయ దుఃఖమశేషం. ఆయనకు అచ్యుతుడు అని పేరు. అచ్యుతాచ్యుత హరే పరమాత్మన్. చ్యుతి అంటే వినాశం. వినాశం అనేటువంటి మాటే ఊసే లేనటువంటి స్వరూపం పరమాత్మది. అందుకనే ఆయన అచ్యుతుడు అని చెప్పబడుతున్నాడు. అటువంటి అచ్యుతుడు తనను ప్రార్థించిన వాళ్ళల్లో ఉండేటువంటి సమస్త దోషాలను దుఃఖాలను దూరం చేస్తాడు. కాబట్టే ఆయనకు హరి అని కూడా పేరు. అందుకనే హరిర్ హరతి పాపాని అని పెద్దలు అంటారు. పాపము అంటే దుఃఖంలోకి పడదోసేటువంటి విశేషము. దాన్ని దూరం చేస్తాడు కాబట్టి ఆయనకు హరి అని పేరు. అందుకనే హరిర్ హరతి పాపాని. అనంతుడు అని చెప్పబడుతున్నాడు. సరిహద్దులు అనేటువంటిది ఏమాత్రం లేదు. నామము రూపము క్రియ అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి సరిహద్దులు. అందుకనే నామరూపాత్మకమైన క్రియా విశేషాలతో ఎక్కడికక్కడ కట్ అయిపోతుంది ప్రపంచం. కంటిన్యూటీ అనేది ఉండదు. అందుకనే కుండ బాణ కాదు, బాణ మూకుడు కాదు, మూకుడు ప్రమిద కాదు, అట్లాగే వాడు వీడు కాదు, వీడు ఇలా ఉన్నటువంటి దాన్ని అశేషం దుఃఖం శమయ, అన్ని దుఃఖాలను మమ్మల్ని తీసే స్వామి అని ప్రార్థిస్తున్నారు. ప్రతిసార బంధన పూజ స్వస్తి భూషా అసురోధాతన స్వస్తి ద్యావా పృథివీసు చేతునా స్వస్తగే బ్రహ్మామహై సంస్తి వనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం దస్తగే వస్తగ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యాస్తగే వైశ్వానరో వసురగ్నే స్వస్తగే దేవా అవంత్రభో స్వస్తగే స్తనో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి నగీంద్రశ్చాస్తనో ఆదితే కృతే స్వస్తి వందామనుజనేమ సూర్యచంద్రమసా ఆవివ పునరుతాగ్రతా జానతా సంగమే మహే స్వస్తిగనం తార్క్షమర్షణే మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్రమిందసకం సమత్సు బృహద్య సోణావివారుహేమ ఆం హోముచ మాంగిరసంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రగతమాన్ శరణం ప్రపద్యే భాదే శుభగన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో భగవతే వాసుదేవాయ. వసతి దీవ్యతీతి వాసుదేవ అని వాసుదేవుడనేటువంటి మాటను పెద్దలు అభివర్ణిస్తారు. వసుదేవుని యొక్క కుమారుడుగా తాను రావడం అనేటువంటిది కాలానుగుణ్యంగా ద్వాపర యుగంలో సాగినా
వసుదేవనందనుడు అని చెప్పబడ్డా, దేవకీ వసుదేవుల కుమారుడు అని చెప్పబడ్డా, చాలా విశాలమైన అర్థంలో వాసుదేవుడు అని చెప్పబడతాడు. అంటే ఎవరి యొక్క శక్తికి జ్ఞానానికి సరిహద్దులు లేవో ఆయన వాసుదేవుడు. అందుకనే వసతి దివ్యతి ఇది వాసుదేవ అని పెద్దలు అంటారు. వసతి అంటే అస్థి ఉన్నాడు, దివ్యతి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రకాశానికి ఆయన యొక్క ఉనికికి సరిహద్దులు లేవు. అనంతుడు అని అంటారు. అందుకనే ఆయనకు ప్రత్యేకంగా ఒక కాళ్ళు చేతులు ఒక స్వరూపం రూపం ఇచ్చినప్పుడు సరిహద్దులు ఏర్పడతాయి. అవి ఏవీ లేనప్పుడు అనంతుడు, సరిహద్దులు లేనటువంటి వాడు. అటువంటప్పుడు ఆయనకు అచ్యుతుడనే పేరు చెల్లుతుంది. అందుకనే రామకృష్ణాది అవతారాల్లో వచ్చిన ఆ శరీరాలు వదిలియాల్సి వస్తుంది. కానీ వాసుదేవుడుగా అన్నప్పుడు వసతి దివ్యతి, కాలంతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, వస్తువులు అనే హద్దులు లేకుండా, దేశకాల వస్తువులనే హద్దులను దాటి ఎవడైతే 3 కాలాలలో ఆకాశంలాగా, ఆకాశం మనం చూస్తున్నాం, అది జడమైనా కూడా అనంతంగా ఉంది. దానికి ఎవడు హద్దులు చెప్పలేడు. లెక్కలేనన్ని నక్షత్రాలు గోళాలు మొదలైన విశ్వమంతా కూడా అణిగిపోయింది దాంట్లోనే. అటువంటి దాన్ని కూడా తనలో, దాన్నంతా కూడా గమనిస్తూ తనలో ఉంచుకున్నవాడు. ఇప్పుడు ఇంకా ఆకాశాన్ని కూడా దాటి, అందుకనే ఆత్మనః ఆకాశ సంభూత అంటుంది చక్కగా వేదం. ఎవడైతే తన దృష్టి అద్భుతమైనటువంటి దృష్టితో సమస్తాన్ని ఆక్రమించి సరిహద్దు, అప్పుడు అక్కడ ఆయనకు నేను నామాలు పెట్టేశాను, చేతులు కాళ్ళు పెట్టాను, వైకుంఠంలో కూర్చోబెట్టానంటే కుదరదు. అవి అన్నీ కూడా ఆక్రమించేశాడు. అటువంటి వాసుదేవుడు తనను దర్శించే వారి కోసం, తనను కోరుకున్న వారి కోసం ఒక చిన్న రూపంలో, ఒక రాముడుగా, కృష్ణుడుగా, గోవిందుడుగా, ముకుందుడుగా, నువ్వు చెప్పినటువంటి వాసుదేవుడు వసుదేవ నందనుడుగా ప్రత్యక్షమవుతాడు. అందుకని శ్రీపతే శమయ దుఃఖమశేషం వాసుదేవ భగవన్ అనిరుద్ధ. అనిరుద్ధుడు అంటే జీవుడు అని అర్థం. జీవరూపంలో శరీరాల్లో ఉండి ఎవడు ఈ సమస్త విశ్వాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాడో, అక్కడున్నప్పుడు పెద్దగా ఉన్నాడు. హిమాలయాలు పైకి అక్కడ పోయినప్పుడు ఉత్తర హిమాలయ పర్వత ప్రాంతం దగ్గర పోయినప్పుడు పెద్దగా కనబడుతోంది. దాన్నే ఒక చిన్న కెమెరాలో బంధించినప్పుడు ఒక చిన్న ఫోటోలోకి వస్తోంది. అలాగే అంతటా ఉన్నవాడు నువ్వు కోరుకున్న నీ బుద్ధి అనేటువంటి కెమెరా, బుద్ధి అనేటువంటి శక్తితో కూడినటువంటి కెమెరాలోకి వచ్చినప్పుడు అక్కడ నేను చెప్పినటువంటి వెంకటేశ్వరుడుగానో, రాముడుగానో, కృష్ణుడుగానో, దశావతారాల్లోనో 108 అవతారాలు, కోట్లాది అవతారాలు అన్నిటికీ కూడా సిద్ధమే. అందుకనే ఎక్కడా అడ్డం లేదంటాడు. అందుకని వాసుదేవ భగవన్ అనిరుద్ధ శ్రీపతే శమయ దుఃఖమశేషం. ఏం పని చేస్తాడు ఆయన? అయ్యా మహానుభావ, మేము అనుభవించేటువంటి ఈ దుఃఖం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ దుఃఖం అనేది ఏమాత్రం లేకుండా దాన్ని తీసివేయి మహానుభావ. రామకృష్ణ పురుషోత్తమ విష్ణు. అందుకని ఆయన పురుషోత్తముడు అంటున్నాడు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృత అని స్వయంగా భగవద్గీతలో తాను చెబుతాడు తన స్వరూపం. ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు అంటున్నాం. పురుషోత్తముడు అంటే పరమాత్మ అని అర్థం. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేతి ఉదాహృత, పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. అయ్యా మా దుఃఖాలు, అందరి దుఃఖాలు పోగొట్టగలిగిన శక్తి సామర్థ్యం సొత్తుగా కలిగిన శ్రీపతే మీకు నమస్సుమాంజలు అని ప్రార్థిస్తూ ఉండగా, అదిగో విఖనసముని ప్రోక్తమైన ఆగమాన్ని అనుసరించి తాను స్వయంగా ఇక్కడ తన కళ్యాణోత్సవ విశేషంలో శాస్త్రాలనంతా గౌరవిస్తూ, ఆగమాలను గౌరవిస్తూ, ప్రతిదాన్ని కూడా అంగీకరిస్తూ, ఏదేనికి అడ్డము లేనివాడు అన్ని అడ్డంకులను కూడా ఒప్పుకుని, కాదనక లేదనక అందరినీ తన హృదయంలో చేర్చుకునేటువంటి ఆ సగుణ రూపంతో స్వామి అదిగో తాను స్వయంగా తన యొక్క అభయ హస్తానికి తాను తన సర్పరాజు అయినటువంటి సహచరుడైన సర్పరాజు ఆదిశేషుడిని కంకణంగా ధరించాడు.
శాస్త్ర మర్యాదను అనుసరించి. అలాగే తనలో ఉన్నటువంటి తన శక్తి రూపాలే అయినటువంటి ఆ దివ్య రూపాలను, ఒక రూపాన్ని సాక్షాత్ రమారమణిగా చూపిస్తూ మరొక రూపాన్ని భూమహాలక్ష్మిగా చూపిస్తూ ఇద్దరికీ కూడా చక్కగా తన సంకల్పానుసారం వారి ఇరువురికి కూడా శాస్త్ర మర్యాద అనుసరించి చక్కగా ఇక్కడ మంగళ కంకణ ధారణను నిర్వహించారు. తన యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ కార్యాన్ని నిర్వహించుకోవడానికి సన్నద్ధమైనటువంటి సత్పురుషుడు, అదిగో తన కార్యాన్ని నిర్వహించేటువంటి ఆచార్యులు కైంకర్యపరులకు కూడా ఆత్మరక్షారూపాత్మకమైనటువంటి పేరుతో కంకణాన్ని అంగీకరింపజేసి ధరింపజేసి ఆ తరువాత యజ్ఞస్వరూపంగా ప్రవర్తించేటువంటి తన యొక్క విశాలమైనటువంటి తన స్వరూపానికి యజ్ఞనారాయణుడుగా, అదిగో హోమాగ్ని రూపంతో ఆఘార కర్మ అనేటువంటి యజ్ఞకర్మను నిర్వహిస్తూ ఉన్నారు. శుద్ధైర్ధైర్వా ఆవృద్ధాంసం శుద్ధ ఆసీర్వా నమత్తో ఇంద్ర శుద్ధో రాగై శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోర్గిం విదా ఆదిగా శుద్ధో మధ్య సౌమ్యః మయి దేవార్జునమాగజంతాం మయ్యాశీరస్తో మయి దేవహూతిః దైవ్యాహోతారవణతపూర్వేరిష్టాస్యామతనువా సువీరాः ఉద్దన్యమానమస్య అమేద్యం ఉపపాప్మానయమానస్సగంతో స్వానసన్నో మాతా పృథివీ తోకసాత తత్సుదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ గతప్రతేకో గతయోనిరగ్నేర్గతైः సమిద్ధో గతమస్యాన్నం గతప్రజస్వాశ్రయితో వహంతే గతం బిబన్సి గజాయక్షి దేవాన్ అవతేన మున్యస్వ సహస్తేన మున్యస్వ దేవసవిత ప్రసువ తత్సదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్సాధుధీమదస్సురుచో వేనావహ स भूज्ञापमास्य विष्ठाश्चमः ओं ब्रह्माण्डमावाहयामि पुराजमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातो साधन्यं विदत्तकं ददास्मै ओं सोमवाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्म सोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्म सोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्म सोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्पृष्टेजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृताग्नित्रलोकस्तत्रेमं यज्ञमजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादाय पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा ओषागत्वा आदित्यव्यञ्जनमसि पूर्णामृतन्तास्तृणामि पादस्थं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि परिस्तरणकूर्चेषु ॐ विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि तदा विष्णुमवाहयामि व्यापिनाडमवाहयामि घृतासि ध्रुवासि तारुणासि वनस्पत्यो देवेभ्यः छन्दस्व पृथिव्यापो गृहीष्यामि को वा गृह्णात् स वो गृह्णातु ब्रह्मण्णव प्रणेष्यामि यजमानवाचं यच्च स्वमापप्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवतावर्धयत्तन्नागस्तपृष्टे यजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृताग्नित्रलोकस्तत्रेमं यज्ञमजमानं च देहि ॐ प्रणय को वप्रणयत् स वप्रणयत्वापो देवी सकं सा जगन्तनः कवयक्तो सवयक्तो सम्मिढन्तं ऋषपात्राणिदेवगज्ञायी दक्षिणप्रणदो ब्राह्मण तीर्थेन प्रजामवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोमवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि वसूनवाहयामि मृतमवाहयामि द्रोणवाहयामि अपौपस्पृश्य ॐ श्रीविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वरुणमवाहयामि आदित्यानवाहयामि अश्विनमवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि सोमवाहयामि औपासयस्मान् देवान् सर्वदेवानवाहयामि आज्यपात्रे ब्रह्मणेष्णुर्भामि इन्द्राष्णुर्भामि वसुभ्योष्णुर्भामि मरुभ्योष्णुर्भामि रुद्रेभ्योष्णुर्भामि अपौपस्पृश्य
वस्पेष्णुर्भामि मित्रायुष्णुर्भामि वृणायुष्णुर्भामि आदित्येभ्योष्णुर्भामि अस्युभ्यां पूष्णे शुण्डर्भामि कक्षाय शुण्डर्भामि सोमाय शुण्डर्भामि औपासज्ञ शुण्डर्भामि विश्वेभ्यो देवेभ्यो सर्वदेवेभ्यो शुण्डर्भामि आज्यं त्रिपदश्रयामि चरं त्रिपदश्रयामि आग्ने ज्योतिरसि समिधस्वाहा अमृतमसि वारणमसि अन्तर्गं रक्ष अन्तरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट अरातकः चप्रतिस्थापनात् तच्छिद्धनवेतनवस सूर्यस्य तस्मै स्वाहा वाक्प्रतिस्थापनात् तच्छिद्धनवेतनवस सूर्यस्य तस्मै स्वाहा देवस्तासवितापनात् तच्छिद्धनवेतनवस सूर्यस्य तस्मै स्वाहा करसम्पूर्णवा समितो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च अक्षता आज्य चरुभिः इमामे अग्नैष्टकाभिनवः सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेसे नमः सवोसे नमः अजराप्रभे नमः पंक्तिरासे नमः यज्ञपुरुषाय नमः अदितेन मन्यस्व मृदेन मन्यस्व हस्तेन मन्यस्व देवसवितः प्रसवाम् ओम अयन्त यत्म आत्मदवेदस्तेनेद्य सवद्दस्व हेर्थवद्दगतास्मान् पदगावन्मत्सेनान्नाद्येन समेदय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्या श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्भ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अग्ने सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा दर्व्याभिगार्याचरुं सावित्र्या गृहीत्वा जुक्त्वा व्यागति जुहोति ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अविते नमः प्रस्तान् नमः प्रस्तान् हस्ते नमः प्रस्तान् देवसवितः प्रासाभिः प्राणानागम्याम् अस्यां श्रुतो श्रीनाथमहोत्सकन्माङ्गम् औपासनाग्नौ आघारान्ते सदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवतिर्घोष्ये हृदयमन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितः प्रसवाम् वमतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्यासविस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदेवदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणिपदाविचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ओधर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतगतो इन्द्रस्य गजस्सका स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः स्वाहा मध्यप्रासो पञ्चमो जाग्रवाहं वसन्दते विष्णोर्यत्परमं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितेन मक्तस्ता हस्तेन मक्तस्ता देवसवितः प्रासाभिः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే
నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు దిగ్గజో పరిప్రతిష్ఠితానాం ఆతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య బలినాథస్య సహస్రమణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దంతే శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలిగితే లవనే క్షుదిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరిభృతే జంబూభ్రక్షకుసక్రుంజకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమణిగ సదృక్షవద్వింధ్యపారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీరావృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక గురువర్షాకిణ వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకవస్తి పున్నాగంధర్వ సౌమ్యమరణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమో అవంతి కురుక్షేత్రమధ్యరేఖాగా పురదిగ్భాగే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధకేషు రగసి ప్రకాశే చ ఆవర్త అనావర్త మహాపాతకాది సమస్తక్షగార్థం రసపూర్వేషాం రసాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంగాత కలసూత్రయుదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరలోకే నివాసిత్యర్థం ద్విగుణీకృత అగ్నిష్టోమతరాత్రాప్తోర్యామ శాంతమన వాజపేయ పౌండరీకాశ్రమితకృతో పుణ్యబలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి శ్రీమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీ వికణో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిర్మన్వద్విదిష్టాదిభిः దివ్య మహర్షిభిరుక్త గృహ్యధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాద కన్యాదాన కల్పోక్త సకల బలావాప్యర్థం కన్యాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీనందక శారంగాది దివ పంచావతరస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకాంతభగవచ్ఛాస్త్రోక్తమార్గేణ ఆంగీర్సభారగస్పత్య భారద్మాజత్రగానుషయ ప్రవరాన్విత భారద్మాచ గోత్రోద్భవస్య పంచవ్యూహభేదేన ప్రవర్తమానస్య పరతత్వవ్యూహ అంతర్యామి
అర్చావతారస్వరూపస్య శ్రీమహావిష్ణోः పరబ్రహ్మణో నప్త్రే ఆంగీర్షభారగస్పత్య భారద్వాజత్రగాంశయప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతిస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థలే కారణభూతస్య శ్రీమహావిష్ణోः పరవాసుదేవశర్మణः పౌత్రాగ ఆంగీర్షభారగస్పత్య భారద్వాజత్రగాంశయప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భవస్య సమస్తదేవతా నికూటమకుటగణమనిగదుర్మితపాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీమహావిష్ణోः ఆదినారాయణశర్మణः పుత్రాయ ఆంగీర్షభారగస్పత్య భారద్వాజత్రగాంశయప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భమాగ భక్తలోకపరిపాలనాగ కిరీటహారకేయూరదివ్యాభరణభూషితాగ శ్రీవత్సాంకితవక్షస్కాగ దివ్యకౌస్తుభాలంకృతాగ దివ్యపీతాంబరధరాగ దివ్యమాల్యాశోభితాగ ప్రపన్నపారిజాతాగ నిజావతారాగ స్వర్ణగరుడవాహనారూఢాగ అచింత్యాత్మతనిత్యయవ్వనస్వభావలావణ్య తేజోరత్నాకరాగ సకలశాఖాధ్యాయినో అఖిలలోకపవిత్రగోత్రాగ శృణనక్షత్రే మకరరాసౌ జాతాగ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాగ భార్గవశ్యవణ ఆప్నవాన ఔరవేదల పంచానుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సులాంగనా సంసేవితపాదారవిందాం శ్రీమహావిష్ణోः వక్షస్త్రనివాసినీం ఆనందగుణాత్మకాం మూలప్రకృతిరూపాం ఉత్తరఫల్గుణినక్షత్రే కన్యారాసో జాతాం ప్రగోः సంకల్పధనకాం శ్రీదేవీనాం కన్యాం ప్రణీమహే దాస్యామి కాశ్యపావత్సారణైద్రవత్రయానుషయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకలసురాంగనా సంసేవితపాదారవిందాం శ్రీమహావిష్ణోः అత్యంతమనోహరీం అత్యంతసౌందర్యవతీం బహూశ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం కశ్యపప్రజాపతే సంకల్పధనకాం భూదేవీనాం కన్యాం ప్రణీమహే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామష్టవేదభ్యం బ్రహ్మలోకజిగీషగా కన్యాం సలంకృతాం సాధ్వీం శ్రీరాగసమేధసే భయతోహం భయచ్చామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాం ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత్ కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం నమో భగవతే కృష్ణ జనార్దనాయ నమో నమః. చక్కని స్వరూప సౌభాగ్య విశేషంతో సురూపలుగా ప్రత్యక్షమైనటువంటి శ్రీభూదేవులను అలవోకగా చేయిదాచి స్వామివారు మహాసంకల్పపూర్వకంగా కన్యాదానాన్ని అందుకున్నటువంటి శుభక్షణాలు. అయం ముహూర్త సుముహూర్తోస్తు అంటూ ఆరంభించి ఈ ముహూర్తం చాలా చక్కనైనటువంటి ముహూర్తం. మహాత్మా మహానుభావ, మీరు వివాహం చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మా సమస్త దోషాలను దూరం చెయ్యడానికి సన్నద్ధమైనటువంటి సుముహూర్తం ఇది అని భక్త సంకల్పపూర్వకంగా భక్తులందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించగా ఆ స్వామివారు అద్భుతమైనటువంటి రీతితో గోత్ర ప్రవరల పూర్వకంగా సాగేటువంటి శ్రేష్టమైన మహాసంకల్పపూర్వకంగా కన్యాదానాన్ని స్వీకరించారు. అనేక మందిని అలవోకగా కాచి కాపాడేటువంటి ఆ కరుణామూర్తి అదిగో తాము నిత్య యవ్వన సౌభాగ్య విశేషం చేత ప్రకాశిస్తూ అలాగే సమస్త దోషాలు పాపాలను భక్తులలో దూరం చేస్తూ తాను అనుకున్నట్లుగా శాస్త్ర మర్యాదను పాటిస్తూ స్వయంగా శాస్త్రాన్ని ఉద్ధరిస్తూ ఆగమాకారుడుగా ప్రకాశించేటువంటి దేవదేవుడు అదిగో దేవతలందరికీ ఆధారంగా నిలిచి తమ యొక్క నిత్య కళ్యాణ విశేషాన్ని నిర్వహించుకుంటున్నటువంటి క్షణాలు. ఇంద్రముఖామర బృంద సమర్పిత
ఇంద్రముఖామర బృంద సమర్చిత పాద సరోరుహయుగ్మ హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే ఈశ్వర సన్నుత ఈతి భయాపహ రాక్షసనాశన దక్ష హరే కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే కృష్ణుడు అనేటువంటి ఒక ఆనందప్రదమైనటువంటి పేరుతో నిరంతరం కీర్తించబడుతున్నటువంటి ఆ సురుచిర సుందరాకారుడు కృష్ణ. కృష్ణ అంటే ఆనందస్వరూప అని అర్థం. కృషిర్భూవాచక శబ్ద నశ్చ నివృతవాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే అని కృష్ణ అనేటువంటి ఆ ఒక్క మాటను పెద్దలు చక్కగా అభివర్ణిస్తారు. భక్తుల యొక్క హృదయాలలో దుఃఖాన్ని కలిగించేటువంటి కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కలుపు మొక్కలను రైతు ఎలాగైతే తన పంటను సంరక్షించుకోవడానికి కలుపు మొక్కలను ఏరి పారేసి తీసి పారేసి పంటను సంరక్షించుకుంటాడో అలాగా కృషి భూవాచక శబ్ద నశ్చ నివృత్తివాచక. భక్తుల హృదయాలనేటువంటి భూమిలో రాగద్వేషాలు కామక్రోధ లోభమోహమదమాత్సర్యాలనేటువంటి కలుపు మొక్కలను ఒక అందమైనటువంటి రైతుగా కృషీవలుడుగా తానన్నిటినీ తీసి పారేసి తన యొక్క ప్రభావంతో శక్తితో వారికి గొప్పదైనటువంటి ఆనందమనేటువంటి పంట పండేటట్టుగా వాళ్ళు ఆ ఫలితాన్ని పొందేటట్టుగా ఏ కృషీవలుడు కృషి చేస్తున్నాడో ఆ కారణం చేత ఆ కృషీవలుడికి కృష్ణుడు అని పేరు. అందుకనే అంటున్నారు కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరే. హరే అని అనడంలో కూడా సమస్త పాపాలను కూడా హరిస్తూ దుఃఖాన్ని కలిగించేటువంటి ఎలిమెంట్ మనం రెండే అనుభవిస్తుంటాం జీవితంలో, మూడోది లేదు. ఎవ్వడు ఎలాంటి వాడు, ఎంత పెద్దవాడు కానీ ఎంత చిన్నవాడు కానీ, అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ సామాన్యుడు కానీ బిచ్చగాడు కానీ మానవుడు ప్రాణి అనేటువంటి వాడు ఏ పని చేసినా రెండే ఫలితాలు పొందుతాడు, మూడో ఫలితం లేదు. వాడికి అనుకూలంగా ఉంటే అది సంతోషం, అనుకూలం కాకపోతే దుఃఖం. ఇవి రెండు తప్ప ఇంకోటి కనబడదు ఇక్కడ ఈ ప్రపంచంలో. కాబట్టే మరి అవి రెండే ఉన్నాయి, సుఖం దుఃఖం. మరి ఈ సుఖ దుఃఖాలకు కూడా కారణం ఉండాలిగా. కారణం లేదే ఏ వస్తువు లేదు కదా, ప్రపంచంలో ఏర్పడదు కదా. అందుకనే దుఃఖం అనే దానికి కారణం కంటికి కనబడనటువంటి పాపము, సుఖం అనే దానికి కారణం కంటికి కనబడనటువంటి పుణ్యం. పుణ్యము పాపం మాత్రం కంటికి కనబడదు, దాని ఫలితాలు మాత్రమే బయటికి కనబడుతుంది. కరెంటు చస్తే బయటికి కనబడదు, దాని ఫలితాలు మాత్రమే వెలగడం తిరగడం కంప్యూటర్ పనిచేయడం కనబడుతుంది. అది ఎలాగో ఇక్కడ కూడా అలాగే సుఖ దుఃఖాలనేటువంటి ఫలితాలు మాత్రమే జీవులలో ప్రాణులు అనుభవిస్తూ కనబడుతున్నటువంటి వాటికి కారణమైనటువంటి సుఖ దుఃఖాలకు కారణమైనటువంటి పుణ్యపాపాలను ఎవడు నియంత్రిస్తున్నాడో కర్మరూపంలో అటువంటి వాడు. అందుకనే జనార్దనుడు జనులను అర్థించేటువంటి, జనుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు కాబట్టి జనార్దనుడుని. అంతేకాదు జనులు సమస్త ప్రాణులను అర్ధన వారిని మదించేటువంటిది, కష్టపెట్టేటువంటిది ఆ పుణ్యపాప కర్మలు. ఆ పుణ్యపాప కర్మలను నశింపజేస్తున్నాడట తాను స్వయంగా. అందుకని ఆ విధంగా చూసినా ఆయనకు జనార్దనుడని పేరు. కాబట్టి కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ జనార్దన కృష్ణ హరి. సమస్త పాపాలను దుఃఖాలను దూరం చేస్తూ నిన్ను ఎందుకు ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనా ఫలితమైన ఆనందం నేను ఇస్తాను, రా తీసుకో అని ఎవడు ఇస్తున్నాడో అందుకనే తాను ఉన్నటువంటి తన స్థానం కూడా ఆనంద నిలయం.
తాను ఆనందానికి ఆశ్రయస్థానంగా కూడా ఉన్నాడు. అంతేకాదు ఇంకా దగ్గరికి పోతే తానే ఆనందం. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అంటుంది ఉపనిషత్తులు. ఎవరైతే అన్ని విధాలైనటువంటి సాధనలతో చేరుతున్నారో ఆయన దగ్గరికి, అప్పుడు ఈ పైనవన్నీ రాకెట్ అన్నీ కూడా పోతుంది, లోపల మాడ్యూల్ పోయి చేరుతుంది. ఎక్కడికి? చంద్రమండలానికో మరో మండలానికో. రాకెట్ కాదు ముఖ్యం, రాకెట్ లోపల ఉండే మాడ్యూల్, అది పోయి దాని ద్వారా వాడు పోయి పని పూర్తి చేసుకుంటున్నాడు. అట్లాగే అనేకానేక శరీరాల లోపల ఎవడైతే ఏ శరీరము లేకుండా ఉన్నాడో అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం అంటుంది ఉపనిషత్తులు ఆ పరమాత్మను. శరీరం లేదు, ఇప్పుడు ఆ శరీరం లేనివాడు ప్రతి శరీరంలోనూ ఉన్నాడు. అది గమనించుకుంటే అదే వేదాంతం అవుతుంది. గమనించకపోతే మామూలు అందరం అనుభవిస్తున్నటువంటి జీవితం అవుతుంది. అదే చెప్తున్నాడు. అటువంటి కృష్ణస్వరూపుడైనటువంటి గోవిందుడు అదిగో ఇక్కడ సగుణ రూపంలో తాను ప్రత్యక్షమై మాంగళ్య ధారణ అదిగో చేస్తూ ఉన్నాడు. తన శక్తి రూపాలైనటువంటి అటు శ్రీదేవికి భూదేవికి కనులారా దర్శించి నోరారా కీర్తించి ఆశీస్సులు అందుకుందాం, అనుగ్రహం పొందుదాం. స్వామివారి అనుగ్రహం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతిస్వామకం రాజానమసృజతాం తంత్రగా వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదహ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్వామకం రాజానమసృజతాం తంత్రగా వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదహ సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక
ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు ఒసగుగాక అవిధేరముణ్యస్వ ముదేరముణ్యస్వ స్వస్తిరముణ్యస్వ దేవ సవిత ప్రసుభ ఓం చిత్తం జస్వాహ చిత్తశ్చ స్వాహ ఆగోదం జస్వాహ ఆగోదశ్చ స్వాహ విజ్ఞానం జస్వాహ విజ్ఞానం జస్వాహ మనశ్చ స్వాహ షక్వరీశ్చ స్వాహ దృఢశ్చ స్వాహ పూర్ణమాచ్చ స్వాహ బృహచ్చ స్వాహ అనంతరం చ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వాహ అవతైరమగ్గుస్తాదైరమగ్గుస్తాదవస్తైరమగ్గుస్తా దేవ సవిత ప్రాసాభీః ప్రాణానాగమ్య అస్యాం శుభతో శ్రీనివాసపునః వైవాహిక మహోత్సకర్మాంగం ఔపాసనాగ్నౌ రాజహోమం కరిష్యే అవతైరముణ్యస్వ అనుదైరముణ్యస్వ స్వస్తిరముణ్యస్వ దేవ సవిత ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిగార్య ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమన్యతాం యన్నార్యపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమన్యతాం యన్నార్యపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నేరణమన్యతాం యన్నార్యపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అవతైరమగ్గుస్తాదైరమగ్గుస్తాదవస్తైరమగ్గుస్తాం దేవ సవిత ప్రాసాభీః ప్రాణానాగమ్య అస్యాం శుభతో శ్రీనివాసపునః వైవాహిక మహోత్సకర్మాంగముపాసనాగ్నౌ అత హోమాంతే సదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవతిర్ఘోష్కే అవతైరముణ్యస్వ అనుదైరముణ్యస్వ స్వస్తిరముణ్యస్వ దేవ సవిత ప్రసవ ఓం అతో దేవా అవంతనాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యాసప్తనాభిస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః స్వధర్మాణధారయన్ స్వాహ విష్ణు కర్మాణి పశ్యతగతో వదనక్షుసే ఇంద్రస్య గజ్జస్సగా స్వాహ తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయః దేవచక్షరాగదగ్గ స్వాహ అద్యప్రాసో విపణ్యవో జాగ్రవాకం వస్సవిందతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అవతైరమగ్గుస్తాదైరమగ్గుస్తాదవస్తైరమగ్గుస్తాం దేవ సవిత ప్రాసాభీః ప్రాణానాగమ్య అస్యాం శుభతో శ్రీనివాసపునః వైవాహిక మహోత్సకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మధాద్గుణ్యార్థం ఉపరిష్టాంత హోమం కరిష్యే అవతైరముణ్యస్వ అనుదైరముణ్యస్వ స్వస్తిరముణ్యస్వ దేవ సవిత ప్రసుమా ఓం దస్కృణోత్రిజ్ఞాకరం అగ్నయే స్వాహ అగ్నగేన్నాథాగ స్వాహ అగ్నగేన్నపతగే స్వాహ ప్రజాపతగే స్వాహ ఇంద్రాగ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం ఇదముష్మై స్వాహ అగ్నగే శుచకృతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపతగే స్వాహ ఇష్టేభ్య స్వాహ ప్రతిష్టేభ్య స్వాహ విషం దృష్ట్యై స్వాహ నిష్కృత్యై స్వాహ
दौराद्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ॐ येदो ओषधिषीमगे स्वाहा समितसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समितः सप्तजिह्वा सप्तऋगसदामप्रियाणि अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा द्यौर्भुक्तः स्वाहा पृथिवीभुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदिर्जीर्णः स्वाहा द्यौर्जीर्णः स्वाहा पृथिवीजीर्णः स्वाहा सप्तते अग्ने समितः सप्तजिह्वा सप्तऋगः सप्तधामप्रियाणि सप्तहोत्रात्मसप्तयोनिराप्रणस्वाकृतेन स्वाहा सुदान विद्वान नष्टप्रदेन पूर्णमागतञ्जहा विमनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्रागजहोमि स्वाहा अग्निस्तृपद वेदस्तृपद ज्योस्तृपद पृथिवीस्तृपद ब्रह्माद्यास्तृप्यन्ताम् अवितेनमग्रस्तादनमग्रस्ताशास्त्रमग्रस्तान् देवसवितप्रासावि दक्षिणवत्तरतावायतान् देवताभ्यो नमः यदा सुखं यथा स्तं प्रतिष्ठापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनागतान् पवित्रं मे भूयाः पूर्णमसि पूर्णं मे भूयाः सर्वं मे भूयाः सर्वं मे भूयाः अक्षरमक्षितेजोमि अक्षरामे चेष्टा प्राच्यां दक्षिणागां पुरेच्यां पदेच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः प्रतिपनगां दक्षिणतः प्रतिपनगां उत्तरतः प्रतिपनगां पश्चिमतः विष्णोः सुतनमसि दक्षिणतः विष्णोः सुतनमसि उत्तरतः विष्णोः सुतनमसि प्राच्यां विष्णोः सुतनमसि सर्वान् प्रथमोक्ष्य ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यागन्तान् इति जुहोति आप्यागन्तामापपोषदगामर्तां मृतगतमङ्गतो न विष्टमेन स्वाहा सुद्यन्तां दिवसनकं सुद्यन्तां दिवसदनं बोधिस्माते लवते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमावृतगर्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जपदग्ने कस्य वस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घागत्वागा भलागा शतागा कृतं च वर्तसे त्रिगाकुशम् भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमावृतगर्भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जपदग्ने कस्य वस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घागत्वागा बलागा शतागा तदं च वर्तसे त्रिगाकुशम् आपो कृष्णामभवत्तानभूर्जे सातना आपो जनगताजनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूया संयत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूया संयत्ते अग्ने हरस्ते नाहं हरस्ते भूया मयेन्द्रियं द्वादमय मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो ददातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासना यत्कन्दयाय परिपूर्णं तदस्तदे पायुष्मात्मकानि वै यानि तेषामशेषेणाकृष्णानुस्मरणं परं कागेण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा कृते स्वावात् करोमि सकलं परस्मै नारायणागे समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यं पुनर्घ्यं पुराचनीयं समर्पयामि यदा सकं यथा समिष्टां समरार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः गुणोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्यवगच्छ तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु
బ్రహ్మాండ సంస్థానాధీశ్వరాయ నమో నమః. చక్కని అందమైనటువంటి కళ్యాణ మండపంలో అతివలిద్దరిని అలవోకగా అందమైనటువంటి కళ్యాణ మండపంలో అతివలిద్దరిని చక్కగా భాగస్వాములుగా అందుకున్నటువంటి స్వామివారు అదిగో జియంగారు ప్రతినిధులు భక్తి ప్రపత్తులతో చక్కగా వారణమాయిర పాసుర విశేషాలను అనుసంధానం చేస్తూ ఉండగా 1000 ఏనుగులతో కదిలి వచ్చి తనను స్వీకరించినట్టుగా కలలు కన్నటువంటి ఈ అమ్మ గోదాదేవి యొక్క కలను నిజం చేస్తూ ఆ విశేషాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారా చిరునవ్వులతో అయ్యవారు అని అనుకునేటట్లుగా కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి ఆ ముచ్చటను ఆ సంప్రదాయాన్ని పూర్తి చేశారు స్వామి. అదిగో ఎంతో అందమైనటువంటి గజపుష్పమాల విశేషాన్ని కళ్యాణమాలగా తనను వరించిన తనను స్వీకరించినటువంటి శ్రీ మహాలక్ష్మి వారికి చక్కగా అందించి ప్రియంగా ఆమె ధరించి చిరునవ్వులతో అందిస్తుంటే అందుకొన్నాడు అయ్యవారు అందమైన కళ్యాణమాలను. మరింత సంతోషంతో స్వామి ఆ కళ్యాణమాల పరివర్తనం అనేటువంటి సంప్రదాయంలో చక్కని భాగంగా అదిగో శ్రీ భూమహాలక్ష్మి వారి కంఠసీమకు కూడా దివ్యమైనటువంటి ఆ కళ్యాణమాలను అందించి ప్రియంగా ఆమె స్వీకరించి ధరించి తిరిగి తనకు సమర్పించగా అందంగా అందుకున్నాడు అందమైన అయ్యవారు. అదిగో భక్తులందరూ కూడా హృదయపూర్వకమైన నమస్సుమాంజలులు సమర్పిస్తూ సంతోషంతో గోవింద నామపూర్వకంగా కేరింతలు కొడుతూ చక్కగా చప్పట్లు చరుస్తూ స్వామివారిని అద్భుతమైనటువంటి గోవిందనామ స్మరణపూర్వకంగా కీర్తిస్తూ ఉండగా ఇరువురు అమ్మలు అయ్యవారికి ఇరుపక్కలా చేరి స్వామికి సంతోషాన్ని కలిగిస్తూ భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నారు. అందమైన అయ్యవారు చక్కగా అన్నమయ్య అందించిన పిడికిట తలంబ్రాలతో ఆ తరువాత కార్యాన్ని చక్కగా అక్షతారోపణం అనే కార్యాన్ని నిర్వహించుకుంటున్నారు ఘంటానాదాల మధ్య. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే